అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో 17వ తేదీ అనగా మనకి గురువారం తిది. ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. జరిగేది తెలిస్తే మీరే నిజంగా ఆశ్చర్యపోతారు. ఏం జరగబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం ఏమాత్రం కూడా లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఈ రోజున అవమానానికి బదులుగా మీ స్థితిలో అఖండమైన గౌరవం లభించబోతుంది. ఈ కాలంలో ఈ రాశి వారు పొందే అదృష్ట యోగం ఎలా ఉంటుందంటే వైవాహిక ఆర్థిక వివిధ రంగాలలోని జీవితంలో ఎలాంటి అద్భుత మార్పులు కలగబోతున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. శుభ ఫలితాలను రెట్టింపు స్థితి కలగబోతుంది. రాబోయే అదృష్టం స్థిరంగా ఉంచుకోవడానికి ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ఎందుకంటే ధనం ఈరోజు రేపు ఇంకొక దగ్గర ఉంటుంది. ధనం లక్ష్మీదేవికి చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. అమ్మవారు మనల్ని ఇంట్లోనే ఉండిపోవాలంటే కొన్ని రకాల పరిహారాలను పాటించి అమ్మవారిని మన ఇంట్లోనే ఉంచుకోవాలి. ఆ పరిహారాల గురించి చెప్పుకుందాము. ముందుగా మా చిన్న మనవి ఏమిటి అంటే ఇప్పటి వరకు ఈ రోజులో మనం కుల దేవతను మర్చిపోతూ ఉన్నాము. మన కులాన్ని వంశాన్ని కాపాడే తల్లి మన కులదేవత. చాలామంది కూడా కులదేవత గురించి కూడా తెలియడం లేదు. అందుకే మనం కులదేవతను పూజించుకోలేకపోతున్నాము, ఆరాధించలేకపోతున్నాము. తత్ఫలితమే అనూహ్యమైన సంఘటనలు, ఎన్నో రకాల ఇబ్బందులు, జరగాల్సిన పనులన్నీ వాయిదా పడడం, సంతానం లేకపోవడం, ఎన్నో రకాల చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం కులదేవత యొక్క జ్ఞప్తికి తెచ్చుకోకపోవడం. మనకి తెలియకపోయినా మన అమ్మమ్మలు నానమ్మలకి కులదేవత గురించి తెలిసే ఉంటుంది. లేదా మన ఊళ్ళల్లో అయినా కూడా కులదేవతకు సంబంధించిన సమాచారం తెలియచెప్పేవారు ఉండరు. కావున శ్రద్ధగా ఈ ప్రయత్నం అయితే చేసి కులదేవతను ఆరాధించడం, కనీసం ఫోటో తెచ్చుకొని పూజించుకోవడం, లేకపోతే పేరు అయినా సరే తలుచుకొని నిత్యం జపించడమో చేయండి. అలాగే మీ ఇంటి కులదేవత పేరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకసారి మనసులో కూడా ధ్యానించుకోండి. అంతా మంచి జరుగుతుంది. మీ కష్టాలు కొలిక్కి వస్తాయి. ఇవి ఒక సూచనగా కాదు, హెచ్చరిక. ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితంలో ఎడారిలో రాబోయే పచ్చటి వసంతవనంలాగా జీవితం మారబోతుంది. ఇలా అనడంలో సందేహం లేదు. ఈ సమయంలో అదృష్టం ఎలా వరించిందంటే దారిలో నడుస్తూ వెళ్తుంటే అనుకోకుండా కాళ్ళ కింద కనకనిధి దొరికినట్టుగా, నక్కదోక తొక్కారన్నట్టుగా అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి అడుగులో విజయం, ప్రతి ఆలోచనలో స్పష్టత, ప్రతి ప్రయత్నంలో సాఫల్యం వీరి సొంతం కాబోతున్నాయి. మీ ఈ మార్పును మీరు స్వయంగా అనుభవించి ఆశ్చర్యపోతారు. ఈ రాశివారి జీవితం మనం కొన్ని లోతుల విషయాల్లో కూడా తెలుసుకోవాలి. ఏదైనా సరే కానీ పైకి గంభీరంగా పులిలా సింహంలా కనిపించిన లోపల చాలా మృదువుగా కొందేళ్ళు మనస్తత్వం, కోపం కూడా అటువంటిది. అందుకే వీరి సహనాన్ని ఎవరు కూడా పరీక్షించకపోవడమే మంచిది. చూడడానికి గంభీరంగా, కొంచెం గర్వంగా, అహంకారులాగా వీరితో మాట్లాడాలి అన్న ఇష్టం ఉండదు అన్నట్టుగా ఉంటారు. కానీ వీరి హృదయం నవనీతం లాంటిది. అమ్మ మనసులాగా స్వచ్ఛమైనది, ఎంతో సున్నితమైనది, కల్మషం లేనిది. అయినా ఇతరులు అపార్థం చేసుకుంటారు. మంచికి సమాజంలో దొరికే వీరిదే అహంకారం. మంచి ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానం వీరికి ఎప్పుడు కూడా విలువ కట్టలేరు. అయినా వీరిని మంచివారు అనుకుంటూనే ఉంటారు కొంతమంది. ఎదుటి వారికి ఎప్పుడు కూడా సహాయపడే గుణం అలవర్చుకొని ఎవరిని కూడా బాధించకుండా అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేముండాలి అని చెప్పి అనుకుంటారు. ఒకరిని బాధ పెట్టాలి, వారు బాధపడుతుంటే చూసి సంతోషించాలి, ఇలాంటి మనస్తత్వం అలవర్చుకోరు. మీరు ఎప్పుడు కూడా నమ్మకాన్ని, బయట ప్రపంచాన్ని, ఇతరుల అభిప్రాయాలని విశ్వసిస్తారు. మీ యొక్క బలహీనత అది. ఎవరు చెప్పేది మనం ఎందుకు సరిపోతుంది? ఇది మన జీవితం. మన జీవితంలో మనమే రాజుల్లాగా ఉండాలి కదా. బంటుల్లాగా మారితే మన బలహీనతే ఎదుటివారికి ఆయుధమవుతుంది. ఇదే సమస్యలకు, ఆటంకాలకి ఇదే బీజం. సాధించగలను అని తెలిసిన పని కూడా మీ వల్ల కాదని కూడా ఎవరో చెప్తే ఆగిపోతారా?
వెనకడుగు వేస్తారా? మీలోని అపారమైన ప్రతిభను మీరే గుర్తించారా? ఇతరుల ప్రశంసల కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఇకపై ఈ రోజున మీ జీవితమే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, ప్రతి కష్టం మీకోసం ఒక పాఠాన్ని నేర్పిందని గుర్తుపెట్టుకోండి. ఆ అనుభవమే ఇప్పుడు మీకు బలమైన పునాదిగా మారబోతుంది. గతంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న మీకు, ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న మీకు, వృద్ధుల్లో అవమానాలు ఎదుర్కొన్న మీకు సంతోషం కలగబోతుంది. మీ ముఖంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే చిరునవ్వు తొలగిపోకుండా ధర్మం కోసం ధర్మబద్ధంగా ఉన్న మీకు భగవంతుడి అనుగ్రహం కలగక మానదు. ఎప్పటికైనా సరే కలుగుతుంది. అది ఇప్పుడే కలుగుతుంది. మీ ఓర్పు సహనాన్ని ఇక కోల్పోకుండా ముందుకు సాగుతూ రండి. చాలా ధైర్యంగా ఉండండి. మీ బాధ కూడా ఎవరికి కూడా పంచుకోవరు. సుఖాన్ని చెప్పినంత తేలికగా కష్టాన్ని చెప్పుకోవడం ఇష్టం ఉండదు. లోపల బాధను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు. ప్రతి లక్ష్యాన్ని సాధించి విజయ పదంలో దూసుకుపోతుంటారు. ఈ రోజున వినబోయే శుభవార్తలు ఏమిటి అంటే ఎంతో ఆనందాన్ని గంతులేపిస్తాయి. ఊరంతా మిఠాయిలు పంచిపెట్టేంత గొప్పగా ఈ వార్త అయితే ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. దైవారాధన చాలా ముఖ్యం. ఉదయాన్నే నిద్రలేచి మీకు స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని లేదా కుల దైవాన్ని ప్రార్థించి పోండి. దైవం సానుకూల శక్తి మీ చుట్టూరా ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. ఆ దైవిక మీ శక్తికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈ కాస్త మీ శక్తి రెట్టింపు అవుతుంది. ఎప్పుడు కూడా మీరు అలవాటు చేసుకోవాల్సిందే ముఖ్యమైన 2 విషయాలు. మొదటిది, ప్రతిరోజు క్రమం తప్పకుండా దైవారాధన, దైవనామస్మరణ చేసుకోవడం. రెండవది, అంతకంటే ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోవడం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీలో మార్పు పక్కగా వస్తుంది. మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎవరికి ఉంటుంది? మీరు ఏ పని చేయాలన్నా కూడా చెప్పట్నే అది వ్యర్థమే అవుతుంది కదా. కాబట్టి మిమ్మల్ని మీరు ముందుగా నమ్ముకోవడం ప్రారంభించండి. అప్పుడు విశ్వం మొత్తం కూడా మీకు సహాయం చేయడానికి మీ ముందుకు వస్తుంది. ఈ జీవితంలో ఈ రోజున ఒక కొత్త వ్యక్తి కూడా రాబోతున్నారని కూడా చెప్పుకున్నారు కదా. వారెవరో భగవంతుడే వారి రూపంలో వస్తున్నాడు. భగవంతుడే వారితో ఈ విధంగా చెప్పిస్తున్నాడు. మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి, మిమ్మల్ని ఎంతో నమ్ముకున్న ఆ బంధం, మీరు ఇన్ని రోజుల నుంచి కూడాను విడిచిపెట్టిన ఆ బంధం గురించి బాధపడుతున్నారు. మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరం చేసుకున్న మీ స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా సరే ఆత్మీయులు కావచ్చు, తప్పకుండా మీ చుట్టూ చేరబోతున్నారని అర్థం. అలాంటి వ్యక్తులు ఇంతవరకు మీ జీవితంలో మిమ్మల్ని అపార్థం చేసుకునేవారు అందరూ కూడా ఒక నూతన ఆహ్వానాన్ని పలకబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున శత్రువులు అందరూ మిత్రుడుగా మారబోతున్నారు. అనుకోకుండా ఒక కొత్త పరిచయం తప్పకుండా రేపటి రోజున ఎదురవుతుంది. కొత్త వ్యక్తి వస్తారు. మీ నమ్మకం, మీ కష్టం, సంకల్పమే మీ బలం. అలా కాకుండా అనుమానంతో చేసే ఏ పని కూడా సవ్యకృతం కాదు. పైగా అనవసరమైన మాటలకు ఒత్తిడికి కలిగిస్తుంది. మానసిక ధైర్యంగా ఉండండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను తమ తల్లిదండ్రులకు లేదా అత్యంత నమ్మకమైన జీవిత భాగస్వామికి తప్ప ఎవరికి కూడా చెప్పరాదది జ్యోతిష శాస్త్రాలు చెప్తున్నారు. చేయబోయే పనుల గురించి అన్ని చెప్పడం వల్ల ముందుగానే మీపై నరదిష్టి అనేది తప్పకుండా వస్తుంది. నరదిష్టికి ఎంత నల్లరాయి అయినా సరే పగలాల్సిందే అంటారు కదా. నల్లదిష్టి ఉన్న దగ్గర ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేరు. నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలంటే ప్రతి మంగళవారం, శనివారం లేదా ఆదివారం రాళ్ళ ఉప్పు లేదా ఇంకా ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు వీటన్నిటితో కూడా మీరు తల చుట్టూదా కూడా మీరు సభ్య దిశలో 2 సార్లు, అపశివ దిశలో 3 సార్లు తిప్పేసుకొని దిష్టి చేసేసుకోండి. ఎవరు తొక్కని ప్రదేశంలో ప్రదేశం కనుక ఎటువంటి నరదిష్టి అయినా సరే వెళ్ళిపోతుంది. అన్నీ మంచిగానే జరుగుతాయి. ఎందుకంటే ఈనాడు మీరు అనుభవిస్తున్న బాధకు ఒకసారిగా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది, తప్పకుండా ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో కానీ మీరు కానీ ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే ఒక మంచి వైద్య సహాయం ఒక కొత్త వ్యక్తి ద్వారా కలగబోతుంది. ఈ వైద్య సహాయం మీకు చాలా ఊరట కలిగిస్తుంది. అలాగే నిత్యం వ్యాయామం చేయడం, అలాగే మీరు యోగా చేసుకోవడం, భాగస్వామ్య దినచర్యలో చేయండి. ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉండండి. ఆపదలో ఏదైనా సరే ఈ రోజున ఈ రాశి వారు ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నారు. కావున ఎవరిని మీద కూడా ఆధారపడవద్దు. ఎవరి మాటలను పట్టించుకోవద్దు. ఏది చెప్పినా సరే ఆలకించొద్దు. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి తప్ప ఎవ్వరు కూడా మీ మేలు కోరుకోరు.
ఈ విషయాన్ని 100 సార్లు చెబుతూనే ఉంటా. ఇది అక్షర సత్యం. అలాగే ఈ రోజున కొంతమంది నూతన వ్యక్తుల రాక మీ జీవితంలో అనంత ఆనందాన్ని నింపుతుంది. అవివాహితుల కొద్ది రూపంలో కావచ్చు, మంచి స్నేహితుడు కావచ్చు, లేదా జీవిత భాగస్వామి మాత్రమే కాకుండా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు, లేదా ప్రేమించి వారిని పెళ్లి చేసుకునే భాగ్యం కూడా ఈ రోజున కలగవచ్చు. ఈరోజు స్థితి బాగుంటుంది. ఈ రోజున మీ జీవితంలో కనుక వర్షం కురుస్తుంది. అదృష్టం వెట్టిపోతుంది. కొత్త వ్యక్తి మీ వెతుకుదల కోసం ఎదురుగా వచ్చారన్నట్టుగా మీ జీవితానికి దోహదపడతారు. వారి సలహా సూచన అమూల్యంగా మారుతాయి. ఇప్పటి నుంచి కని విని ఎరగని ధనాన్ని దూషపడుతున్నారు. మీ ఆర్థిక స్థితి ఊహించని స్థాయికి అయితే ఎదగబోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. కుటుంబంలోని జీవితంలో ప్రశాంతంగా మానసిక శాంతి నెలకొంటాయి. వైవాహిక జీవితంలోని అన్నిన్నత ప్రేమత విస్తరిస్తాయి. వివాహాన్ని మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా అనుకూలమైన మార్పులు వస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సమాజంలో మీ పరపతి గౌరవం కూడా ఇమ్మడిస్తాయి. ఈ సమయంలో మీ వద్దకు ఏదైనా సహాయం చేయడం కోసం మాట కూడా లేకుండా ఎవరు మీ బంధువులు కానీ పేదవారికి కానీ ఆర్థిక సహాయం అయితే శక్తి మేరకు కొన్ని అయ్యో వీరికి డబ్బు వస్తే నాకు అన్నం వస్తుందా, వస్తుందనే ప్రమాదం ఉందా, ఒక సంకుచితమైన ఆలోచన ఏనాడు చేయొద్దు. పక్కన పెట్టండి. మనం ఒకరికొకరికి దానం మరొకరికి తీరుస్తాడు. ఇంకా రెట్టింపుగా మనకి విజయం కలుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఎప్పుడు మనకి అన్యాయం జరగదు. మనం మన పిల్లల్ని అన్యాయం చేయలేదు కదా. కావున సంకుచిత మనసుతో మొదలుపెట్టి సహాయం చేయడానికి ముందుకు రండి. దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి ఇస్తానంటే కుదరదు. ఎప్పటికీ చేయకూడదు. శాస్త్రం ఇది చెప్తుంది. ఉన్నతుల సొమ్ములకు తగ్గట్టుగా పేదవారికి దానం చేయండి. 2 రూపాయలు ఉంటే 1 రూపాయి కూడా దానం చేసి 1 రూపాయి మీ జీవిత అవసరాల కోసం ఉంచుకోండి. కర్మ ఫలాలు అన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయి. పాపం అన్నీ కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు. మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాన్ని ఎంచుకున్నారు. ఈ విధంగా కొన్ని ప్రతికూలమైన అంశాలు, కొన్ని అనుకూలమైనటువంటి అంశాలు భార్యాభర్తల మధ్య మీ యొక్క జీవితం అనేది గడవబోతుందని చెబుతారు. ఇంకా అదేవిధంగా మీకు వ్యక్తిత్వాన్ని అయితే మీరు మెరుగుపరచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నం చేయండి. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడిపినటువంటి వారైతే ఈరోజు కొంతమేర జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు అయితే తప్పవు. ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కొంతవరకు కూడా మీ యొక్క సమయాన్ని ఆక్రమించి చూడవచ్చును. ఇరువైనటువంటి వస్తువులు లాగానే మీ యొక్క ప్రేమను కూడా తాజాగా ఉంచండి. మీరైతే ఒకరోజు చెరువుపై వెళ్తుంటే మీరైతే రాకపోయినా మీ యొక్క పరోక్షంలో కూడా విషయాలు అయితే సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ మీకు మాత్రం కొత్త కారణాలు ఏవైనా తలెత్తితే కానీ ఎటువంటి సమస్య ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా ఈ యొక్క పరిష్కారం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇక భగవంతుడు తనకు తానే సహాయం చేసుకున్నటువంటి వారికి సమయం అనేది చేస్తారని